అతి శ్రేష్టమైనది అంతమే లేనిది. ఇదంతా కూడా అప్పట్లో యూదులంతా కూర్చొని సమాజ మందిరంగా దీన్ని భావించేవాళ్ళు. వాళ్ళు సమాజ మందిరంగా కూడుకొని ఇక్కడ దేవుని ఆరాధించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు. ఇంకా దీని గురించి నేను ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట. థ్యాంక్ యూ. టైం అయిపోతుంది. మీకు అనేక విషయాలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది, మరణము కన్నా మృతిని గెలిచి లేచినది. ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. వాళ్ళు అప్పట్లో కానుకల పెట్టెలు అలాగా వాడేవారు. గోడలోనే అంతా ఫిక్స్ చేసి పెట్టారు బాగా స్టాండర్డ్గా. సో దిస్ ఈజ్ ద సినగోగ్. దేవుని పిల్లలు సమాజ మందిరంగా కూడుకొని ఇక్కడ దేవుని స్తుతించి ప్రార్థించేవాళ్ళు. దాన్ని తగ్గబడ్డారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత దీన్ని కేరళ గవర్నమెంట్ టూరిజం ప్లేస్గా తీసుకుంది. సో ఇప్పుడు మనం బయలుదేరి వెళ్ళిపోదాం. సో అది ఇజ్రాయెల్ యొక్క గుర్తు. వాళ్ళ ఫ్లాగ్ కూడా అట్లాగే ఉంటుంది లోగో. మీరు ఇక్కడ కాదు మేడం, ఊర్లోకి వెళ్ళిన తర్వాత కూడా షూ వేసుకొని తిరగాలి. గొప్ప రక్షణనిచ్చినది నాకు.